ఇక సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్టులోకి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టు పరిస్థితి దృష్ట్యా వచ్చిన వరదను వచ్చినట్లుగా దిగువకు విడుదల చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు, ప్రాజెక్టుల పరిస్థితిని మా ప్రతినిధి పరశురాం అందిస్తారు. పరశురాం, మెదక్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత 6 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు 2 జిల్లాల్లోని ప్రాజెక్టులు అదేవిధంగా మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం సింగూరు ప్రాజెక్టు వద్ద ఉన్నాం. సింగూరు ప్రాజెక్టు వద్ద 5 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మంజీరా నదిపై నిర్మించిన అతిపెద్ద డ్యాముల్లో సింగూరు నది అతిపెద్దది. ఈ సింగూరు డ్యాంలో 29 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉండగా కేవలం 19 టీఎంసీల వరకు మాత్రమే నీటిని నిల్వ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నేషనల్ సేఫ్టీ అథారిటీ, డ్యామ్ అథారిటీ వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా డ్యామ్ ప్రమాదంలో ఉంది. భద్రత అదేవిధంగా ఆనకట్టలు సరైన రీతిలో లేవు, అత్యంత ప్రమాదంలో ఈ ప్రాజెక్ట్ ఉందని చెప్పిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేయడం లేదు. వారు చెప్పిన నివేదిక ప్రకారం కేవలం 16.5 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉంచాలి. అయితే 19 టీఎంసీల వరకు నిల్వ ఉంచుతున్నారు. వచ్చిన నీటిని మంజీరా అనేది ఉధృతంగా అటు కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు వస్తున్నటువంటి ఏదైతే నీటిని సుమారు 40,000కు పైగా క్యూసెక్లు నీరు ప్రాజెక్టులో వచ్చి చేరుతుంది. సింగూరు దిగువ ప్రాంతంలో కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా అధికార యంత్రాంగం మరో ముఖ్యమైన ప్రకటన చేసింది. ఎవరు కూడా మంజీరాలో చేపల వేటకు వెళ్ళొద్దని, భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద వస్తున్నటువంటి నేపథ్యంలో ఎవరు కూడా చేపల వేటకు వెళ్ళొద్దని చెప్పి కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళందరూ కూడా చేపల వేటను కూడా ప్రస్తుతానికి నిషేధించడం జరిగింది. అదేవిధంగా పరివాహ ప్రాంతాలు ఏదో మంజీరా ఎగువ బ్యాక్ వాటర్లో కూడా కొంత మొసళ్ళు కూడా తిరిగే ప్రమాదం ఉంది. కాబట్టి ఎవరు కూడా చేపల వేటకు వెళ్ళొద్దని చెప్పి అధికారులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ ప్రాజెక్టు వద్ద చూసేందుకు పెద్ద ఎత్తున పర్యాటకులు కూడా తరలి రావడం జరుగుతుంది. వారు ఎవరు కూడా ప్రాజెక్టు వద్దకు వెళ్లకుండా పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నటువంటి వారు రాకుండా భద్రతా చర్యలు చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇంకా కూడా 1-2 రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు ప్రకటించిన నేపథ్యంలో ఇంకా కూడా వరద భారీగా కొనసాగే అవకాశం ఉంది. కెమెరామెన్ నాగరాజుతో పరశురాం, ABN ఆంధ్రజ్యోతి, సంగారెడ్డి జిల్లా నుంచి.